నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 25/5/2025 నుంచి 31/5/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం ఈ యొక్క సమయంలో గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో ముందర తెలుసుకుందాం. మనకి వృషభ రాశిలో రవి ఉన్నాడు. మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహ రాశిలో కేతువు, మళ్ళా కన్యా, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం వరకు ఏ గ్రహాలు లేవు. మరలా మనకి కుంభ రాశిలోకి వచ్చేటప్పటికి కుంభం నుండి మీన రాశిలో శని ప్రభావం, శుక్రుడు, రాహు వీళ్ళంతా కూడా, రాహు మళ్ళా కుంభరాశిలో ఉన్నాడు. ఈ విధమైనటువంటి గ్రహస్థితి కనపడుతోంది. చాలా మంది దీన్ని రాహుకేతుల మధ్యలో ఉన్నాయి గ్రహాలన్నీ. ఇది కాలసర్ప దోషమా అనే సందేహం కూడా చాలా మంది కనపడుతూ ఉంటుంది. ఆ యొక్క లగ్నాలను బట్టి లగ్న ప్రాధాన్యం కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి కనపడుతోంది. మేష, వృషభ, మిథున, కర్కాటక రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. తులారాశి, ఈ తులారాశి వారికి మరి గ్రహాల్లో గురుడు, శని యోగదాయకంగా ఉన్నారు. గురుడు భాగ్యస్థానంలో, శని షష్ఠ స్థానంలో మంచి యోగాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సప్తమంలో చంద్రుడు వార ప్రారంభం శుభరూపమైన పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాలన్నీ ఆచరిస్తారు. వారు మధ్యలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారాంతం కార్యజయం. ఈ గురుశనులు ఇద్దరూ లాభంగా ఉండడం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు చక్కని ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. కఠినమైన పనిని కూడా చాలా సులభంగా చేయగలుగుతారు. పంచమ రాహు వల్ల శత్రు బాధలు కూడా పెరుగుతాయి. మీరంటే కిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. అటువంటి విషయాల్లో కూడా దృష్టిని కేంద్రీకరించాలి. విద్యార్థులకి చక్కని అవకాశాలు, రాజకీయ నాయకులకి ఆహ్వానాలు, వృత్తుల పరంగా ఉన్న వారికి వృత్తిలో డెవలప్మెంట్స్, విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు, మహిళలకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ వారం శుభరూపమైనటువంటి ప్రయత్నాలు అంటే ఒక ఇల్లు కొనుక్కోవడం, ప్లాట్ కొనుక్కోవడం, వివాహాది ప్రయత్నాలు యోగించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ దిశగా మీ యొక్క ప్రయత్నాలు చేయాలి. ఈ తులారాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మరైతే సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో 5వ స్థానంలో పంచమ రాహు కాబట్టి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం, దానాల్లో మినుగులు గాని మినపప్పు గాని దానం చేయడం, అమ్మవారికి గారెలు నైవేద్యం పెడుతూ ఉండడం, దుర్గా సప్తశ్లోకి అని ఉంటుంది, దాన్ని ఎక్కువగా పఠించడం ద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి ఉంటాయి.